రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్, అరవింద్, బిఎల్ రెడ్డి, కిరణ్ రావు ఎఫ్ఈఓలను ప్రాసిక్యూట్ చేస్తూ గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి రిపోర్టు పంపింది ఏసీబీ. ఇక ఇప్పటి వరకు కేటీఆర్ ను 4 సార్లు ప్రశ్నించిన ఏసీబీ అరవింద్ కుమార్ ను 5 సార్లు ప్రశ్నించింది. అనుమతి రాగానే ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు రెడీగా ఉంది ఏసీబీ. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఫార్ములా ఈ రేస్ విషయంలో ఏసీబీ తన దూకుడును పెంచుతుందని చెప్పాలి. గత 9 నెలల నుంచి 9 నెలల నుంచి విచారణ కొనసాగిస్తున్న ఏసీబీ తాజాగా తన దూకుడును పెంచింది. ఇప్పటికీ కేటీఆర్ను 4 సార్లు, అరవింద్ కుమార్ను 5 సార్లు తన ఆఫీస్కు పిలిపించి విచారణ చేపట్టింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో 55 కోట్లు దారి మళ్లిందని ప్రధాన అభియోగం ఉంది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే కేటీఆర్ అదేవిధంగా అరవింద్ కుమార్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు, ఛార్జ్ షీట్ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏసీబీ గవర్నర్ అనుమతి కోరుతూ ఒక లేఖ రాసింది. అయితే గవర్నర్ నుంచి లేఖ రాగానే ఛార్జ్ షీట్ అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు తెలుపుతున్నాయి. అంటే మొత్తంగా కూడా ఈ వ్యవహారం మీద అటు ఏసీబీ, ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈడీ ఒకసారి మాత్రమే పిలిపించి విచారణ చేపట్టింది. అయితే ఏసీబీ మాత్రం కేటీఆర్ను 4 సార్లు, అరవింద్ కుమార్ 5 సార్లు, అదేవిధంగా ఎఫ్ఈఓను ఇలా పలుమార్లు విచారణ చేపట్టిన ఏసీబీ తదుపరి చర్యలు అంటే ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ను అనుమతి కోరుతూ కొంత లేఖ రాసినట్టు తెలుస్తుంది. సో గవర్నర్ నుంచి అనుమతి రాగానే ముఖ్యంగా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో డే 1 నుంచి కొంత వివాదం ఏర్పడుతుంది. డే 1 నుంచి కూడా భారత రాష్ట్ర సమితి ముఖ్యంగా కేటీఆర్ ప్రధాన అభియోగం ఎదుర్కొంటున్నారు. అంటే 55 కోట్లకు నేనే పూర్తి బాధ్యునని అనేక సందర్భాల్లో ఆన్ రికార్డుగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్, అరవింద్ కుమార్ కూడా గత కొన్ని నెలల క్రితం సెలవులకు వెళ్ళారు. మళ్ళీ కూడా ఆయన రీజన్ వచ్చారు. అయితే ఏసీబీ అడుగులు ఎటు పడుతున్నాయన్నది పెద్ద ఎత్తున చర్చకైతే దారితీస్తుంది. అయితే ఇవాళ అటు ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్కు లేఖ రాయడం మరొకసారి వార్తలకు వచ్చింది. గవర్నర్ కనుక ఓకే అంటే లీగల్ ఇష్యూస్ అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత గవర్నర్ కనుక ఓకే అంటే ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి. సో ఏసీబీ దూకుడు అలా ఉంటే ఈడీ కూడా రేపటి నుంచి మరింత స్పీడ్ పెంచే అవకాశం ఉన్నట్టు కూడా అధికార వర్గాలు తెలుపుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందన్నది. ఏసీబీ అంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్కి కొంత ముక్కుతాడు, లేకుంటే బీఆర్ఎస్కి కొంత కష్టతరంగా మారిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ఎపిసోడ్లో ఆ పార్టీ పీకలోతు ఆరోపణ ఎదుర్కొంటుంది. కాళేశ్వరం ఎపిసోడ్ను సిబిఐకి అప్పగించడంతో ఆ పార్టీ ఎటు ఆన్సర్ చేయలేకపోతుంది. ఇప్పుడు కేటీఆర్ మీద ఏసీబీ కాస్త దూకుడు పెంచి ఒకవేళ ప్రాసిక్యూషన్ కనుక గవర్నర్ అనుమతిస్తే పార్టీ ముఖ్యంగా ఆ పార్టీ నాయకత్వం మరింత పీకలోతు కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తానికి ఏం జరుగుతుందని చూద్దాం. కాళేశ్వరం ఎపిసోడ్లో సిబిఐ, ఫార్ములా ఈ రేస్ విషయంలో ఏసీబీ, అదేవిధంగా మిగిలిన కేసులు కూడా ఆ పార్టీని వెంటాడుతున్నాయని చెప్పాలి. మమతా.